నా వీడియో కింద కొంచెం కామెంట్ రావడం జరిగింది. ఆ కామెంట్ చదివి వినిపిస్తాను. డాక్టర్ గారు, మా గేదె ఒకటి ప్రతి నెల ఒకసారి పొట్టుబ్బుతుంది. 2 రోజుల పాటు పాలివ్వదు. మళ్ళీ తర్వాత ఒక నెల రోజులు బాగానే ఇస్తుంది. నెల తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం 4 నెలల నుంచి అలాగే అవుతుంది. కొంచెం చెప్పండి ప్లీజ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మీ దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు వెల్కమ్ టు అజయ్ టీవీ. నేను మీ డాక్టర్ అజయ్ కుమార్. సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే ఆ గేదె ప్రాబ్లం ఏంటో అని. సో ఇలాంటి కేసు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది అంటే ఆర్డర్ ఆఫ్ కారణాలు చెప్తాను. మొదటి కారణం ఏంటంటే అది ఏదైనా ఫారెన్ మెటీరియల్ తినడం. అంటే మేము మామూలుగా మా సైడ్ మాత్రం ఎక్కువగా ప్లాస్టిక్ కవర్స్ అవి తినడం వల్ల కడుపులో జీర్ణాశయం అంటే ఈ రూమిన పొట్టలో ఒక మూలకి ఈ ప్లాస్టిక్ అంతా పేరుకుపోయి ఉంటుంది. ఈ పేరుకుపోయినటువంటి ప్లాస్టిక్ కొన్నిసార్లు జీర్ణం అంటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను అడ్డుకుంటుందన్నమాట. సో అలా అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అడ్డుకున్నంత కాలం పశువుకి ఆకలేయదు, తినదు. అదేవిధంగా కడుపు అనేది ఉబ్బుతుంటుంది. డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం వల్ల పాలు కూడా తగ్గుతుంది. సో మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది, ఆ పొట్ట రెగ్యులర్గా తిరుగుతుంది కాబట్టి మళ్ళీ అది నార్మల్ పొజిషన్కి ఏదో చివరికి వెళ్ళిపోతే మళ్ళీ పొట్ట ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. సో మా పశువు మళ్ళీ హ్యాపీగా ఉండి మళ్ళీ తినడం, మళ్ళీ పాలు ఇవ్వడం లాంటివి జరుగుతుంది. సో ఇది మొదటి కారణం. ఇంకా రెండో కారణం ఏంటంటే కడుపులో ఏమైనా నట్టలు ఉండొచ్చు. మూడోది ఏంటంటే వ్యాగల్ ఇండైజేషన్ అని ఫిజియలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఈ 3 ప్రాబ్లంలో ఏ ప్రాబ్లం అయినప్పటికీ మీ గేదెలో ఇలా రికరెంట్గా బ్లోట్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే టింపోనీల్ తాగించండి. కడుపులో ఒక టింపోనీల్ తాగించినట్లయితే వెంటనే రికవర్ అవుతుంది. లేదు మనకి ఇంకా సెట్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉందనుకుని మీరు అనిపిస్తే కనుక ఖచ్చితంగా దీనికి సర్జరీ చేసి రూమినాటమీ చేసి కడుపులో ఏముందో చూడడమే సో ఫైనల్ సొల్యూషన్. కాబట్టి ప్రతిసారి మనం కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. రూమినాటమీ కొందరికి అఫెర్డబుల్ ఉండొచ్చు, లేదు టెక్నీషియన్స్ ఉండొచ్చు, లేదు. కాబట్టి ఈ బ్లోట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి టింపోనీలు తాగించడం, కొంచెం మంచిగా ఆకలి అవ్వడానికి లివర్ టానిక్ తాగించడం చేసినట్లయితే చాలా కొంతవరకు ప్రాబ్లమ్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. లేదు సార్ మా దగ్గర టెక్నీషియన్స్ చాలా బాగున్నారు, మేము సర్జరీని హ్యాండిల్ చేయగలమని మీరు అనుకున్నట్లయితే కనుక సర్జరీకి వెళ్ళడమే బెస్ట్ మెథడ్ అనమాట. ఎందుకంటే సర్జరీతోటే పర్మనెంట్ సొల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. సో మీ దగ్గర కనుక ఆ ఫెసిలిటీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళండి. సో ఇలాంటి ఇంకేమైనా మీకు సమస్యలు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఈ ఛానల్ గురించి సెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇది డాక్టర్ అజయ్ కుమార్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.